ఒకసారి నెట్ కనెక్షన్ చూసుకోండి. అప్పటి వరకు మనం కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ప్రస్తుతం ఏదైతే పరిస్థితులలో మనం చూస్తున్నాము, నైనాలా గోవర్ధన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అమెరికా ఏదైతే చెప్పిందో ఇరాన్కి సంబంధించింది, కానీ ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మీద దాడులు కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఇజ్రాయెల్ వైపు మేము ఉంటాము, ఇరాన్ను నామ రూపాలు లేక చేసుకోమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో మనకు ఇప్పుడు ఈ గల్ఫ్ ప్రాంతానికి సంబంధించింది అమెరికా తన పద్ధతిలో గతం నుంచి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నది. ఈరోజు పూర్తిగా మొత్తం గల్ఫ్ ప్రాంతాన్ని తన ఒక యుద్ధ స్థావరాలుగా మార్చుకున్నది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు ఈ సమయంలోనే, ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న సమయంలోనే ఈరోజు ఇరాన్పై ముక్కమ్మడిగా దాడి చేస్తున్న ఇజ్రాయిల్పై ఆ ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద చాలా పెద్ద ఎత్తున పడుతుంది. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి కోటేశ్వరరావు గారు? గతంలో ఇరాక్ దగ్గర మారణాయుధాలని గుట్టలుగా పోశాడు సద్దాం హుస్సేన్ అనేటువంటి సాగుతోటి ఇదే అమెరికా దాని మీద దాడి చేయటమే కాకుండా సద్దాం హుస్సేన్ని ఉరితీసి చంపేసినటువంటిది మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ తర్వాత అదే అమెరికా ఏం చెప్పింది, లేదు అక్కడ అలాంటి ఆనవాళ్ళు కూడా ఏమీ లేవు అని చెప్పింది. కానీ జరిగింది ఏమిటి, ఇరాక్లో ఉన్నటువంటి చమురు సంపదలన్నింటినీ కూడా అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు ఆక్రమించుకోవడానికి చేసినటువంటి దాడి, దానికి ఆయుధాలు ఉన్నాయనేటువంటిది చెప్పినటువంటి సాధ. ఇప్పుడు అదే అమెరికా ఇజ్రాయెల్ని ఒక సెకండ్ లాగా పెట్టుకొని లేదా దాని ఏజెంట్గా పెట్టుకొని ఇరాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, ఆ అణ్వస్త్రాలు ఇజ్రాయెల్కి ముప్పుగా పరిణమిస్తున్నాయి. అందుకని ఇజ్రాయెల్ మా మిత్ర దేశం కనుక మేము దాని సంగతి తేలుస్తామనే పేరుతోటి ఇవాళ దుర్మార్గమైనటువంటి యుద్ధానికి అమెరికా ప్రోత్సహిస్తాం. అందుకని అమెరికా ప్రయోజనాలకు ఏది అవసరం అనుకుంటే దానికి గాను ఏదో ఒక పేరుతోటి ప్రపంచంలో చిచ్చు పెట్టడానికి, దాడులు చేయడానికి చూస్తాము. ఇవాళ ట్రంప్ చెప్పాడు, మేము 60 రోజులు గడువు ఇచ్చాం, 60 రోజులు గడువు ముగిసిపోయింది, ఇది 61వ రోజు, అందుకని ఇప్పటికైనా మీరు అణ్వాయుధాల మీద, అణు కార్యక్రమం మీద ఒప్పందానికి వస్తారా రారా అని చెప్పేసి ట్రంప్ బెదిరింపులకు దిగాడు. అసలు అణు కార్యక్రమానికి సంబంధించి చేసుకున్నటువంటి ఒప్పందం నుంచి వైదొలిగిందే ట్రంప్ నాయకత్వంలో ఉన్నటువంటి అమెరికా. అదే ట్రంప్ 2018లో పనిచేసి ఇప్పుడు మళ్ళా మేము చెప్పినట్టు వింటారా లేదా అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి దాడికి పాల్పడ్డారు. సరే, అది ఏం జరుగుతుంది, ఇరాన్ ఏ విధంగా ప్రతిఘటిస్తుంది ఏమిటనేటువంటిది మనం ఈ క్షణంలో అయితే చెప్పలేం. కానీ ప్రపంచానికి మరొకసారి అమెరికా ఇజ్రాయెల్ యొక్క దుర్మార్గం ఏమిటనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇరాన్ను సంబంధించి ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో అనేక మంది జనరల్స్ చనిపోవడం, అదేవిధంగా అణుశాస్త్రవేత్తలు కూడా చనిపోయారనేటువంటి కూడా నిర్ధారణగా వస్తూ ఉంది. అంత మాత్రాన ఇరాన్ ఏదో అయిపోయింది అని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి క్షిపణులు కావచ్చు, లేదా విమానాలు కావచ్చు, ఇతరత్ర మిలిటరీ కావచ్చు, ఇజ్రాయెల్తో పాటు ధీటుగా ఉన్నాయి. కాకపోతే అమెరికా ఇతర పశ్చిమ దేశాలు అందిస్తున్నటువంటి అత్యంత ఆధునికమైనటువంటి ఆయుధాలు, వాస్తవానికి ఇజ్రాయెల్ మిలిటరీ అది చేస్తున్నది, కానీ ఆయుధాలన్నీ కూడా పశ్చిమ దేశాలకు చెందినటువంటివి అనేది మనకి తెలిసిందే. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం ఈ క్షణంలో మనమైతే ఒక నిర్ధారణకు రాలేము. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రకటించింది నిరవధికంగా అవసరమైతే ఎన్ని రోజులు చేస్తామో మేము తెలియదు అని చెప్పేసి అది చెప్పింది కనుక అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసేంత వరకు అది చేస్తుందా, లేకపోతే అసలు అణు కేంద్రాలు నిజంగా ఇజ్రాయెల్కి అందుబాటులో ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా ఇంకా మనకి నిర్ధారణ కావాల్సిందే. ఎందుకంటే గత సంవత్సరమే ఇజ్రాయెల్ అణు కేంద్రాల మీద దాడి చేయడానికి సిద్ధపడిందని, ఆ మేరకు జో బైడెన్ సర్కారే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల దృష్ట్యా దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి, లాభం ఉంటుందా లేదా అనేటువంటి గుంజాటంలో బైడెన్ వాయిదా వేసుకున్నాడని కూడా అప్పుడే వార్తలు వచ్చాయి. అందువల్ల ఇంత సమాచారం ఉన్న తర్వాత ఈ ఇరాన్ అంత అమాయకంగా తన అణు కేంద్రాలని ఇజ్రాయెల్కి అందుబాటులో ఉంచుతుందని అనుకోవసరం లేదు. అయినప్పటికీ కొన్ని కేంద్రాల మీద
దాడులు జరిగాయి, పాక్షికంగా నష్టం జరిగిందనేటువంటిది ఇరాన్ నుంచి వస్తున్నటువంటి వార్తలు. ఇదే విషయంపై ఒకసారి మనం గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ప్రస్తుతం ఏదైతుందో